హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ. ఈరోజు సింపుల్ ప్రాసెస్లో రొయ్యల వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన రొయ్యలన్నింటినీ తీసుకుని ఇందులోకి పసుపు, ఉప్పు వేసి బాగా శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఇందులోకి పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ కనీసం ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఈ కలిపిన రొయ్యల్ని వేసి బాగా ఫ్రై చేయాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండండి. దీని నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు రొయ్యల్ని కుక్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి తరుగు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు బాగా కుక్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయలన్నీ బాగా మగ్గి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మసాలాలు పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. చాలా స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. మనం ముందుగా కుక్ చేసిన రొయ్యలన్నింటినీ వేసి ఈ మసాలాలు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మసాలాలు అంతా రొయ్యలకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు సిమ్లోనే పెట్టుకుని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీస్తే మనకి రొయ్యల వేపుడు అనేది ఇలా మొత్తం మసాలాలంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది సాంబార్, పప్పు అలాగే రైస్, పలావ్లకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.